Good morning, my dear brothers and sisters. I bring greetings in the name of Jesus. యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామం పేరిట ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి ప్రతి ఉదయాన్నే వాక్యానికి కనెక్ట్ అవుతున్న మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు. నరుల ఎదుట తన్ను ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనాకారుడు చెప్పినట్టుగా ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తున్నారో దేవుడు వారి పట్ల ఉన్నతమైన మేలులను సిద్ధపరిచి వారికి అందిస్తున్నాడు. నా మట్టుకు నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, మేళ్ళు, ఉపకారాలు జరిగించారు. అందును బట్టి ప్రతిరోజు నేను దేవుని స్తుతిస్తున్నాను. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే, జీవాన్ని కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఆ కృపలో మనల్ని స్థిరపరిచిన దేవాది దేవుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారికి యుగముల పర్యంతం మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? పరిశుద్ధ గ్రంథం ఉందా మీ దగ్గర? బైబిల్ తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానాంశంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 34 and verse 16. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును, అయితే క్రొవ్విన వాటికిని బలము కలిగిన వాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో దేవుడు తన అనుభవాన్ని, తన లక్షణాన్ని ఒకటి బహిర్గతం చేశారు. ఏంటి ఆ లక్షణం అంటే, ఆయన కాపరిగా ఉన్నారు. హీ ఈజ్ అ షెపర్డ్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన మనందరికీ కాపరిగా ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువే స్వయంగా తెలియచేశారు. అయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు మాట్లాడుతూ, కొంతమంది కాపరులను నియమించాను, అయితే వారు మిమ్మల్ని సరిగా మేపలేదు, సరిగా మిమ్మల్ని పోషించలేదు, అందును బట్టి నా గొర్రెలు నేనే మేపుతాను అని దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆయన ఎలా మనల్ని సంరక్షిస్తాడో, ఎలా మనల్ని పోషిస్తాడో చాలా చక్కగా ఆ వచన భాగంలో ఆయన తెలియజేశారు. ఆయన తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, తప్పిపోయిన వాటిని నేను వెతుకుతానని ప్రభు చెప్పారు. ప్రియులరా, గమనించండి, యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు కూడా ఇదే మాటను తరచుగా ఆయన చెప్పడం అనే ఉద్దేశం ఏంటంటే, తప్పిపోయిన మనలందరినీ కూడా వెతికి రక్షించాలని దేవుడు ఆశించాడు. మనందరం గొర్రెల వరే త్రోవ తప్పిపోయాం, మన ఇష్టానుసారంగా జీవించాం, దేవునికి అవిధేయంగా బ్రతికాం. కానీ మనం అలాంటి స్థితిలోనే ఉండిపోవాలని దేవుడు ఆశించలేదు. ఒక రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ఆ రక్షణ ప్రణాళికను మానవులకు తన ప్రవక్తల ద్వారా తెలియచేసి తన గ్రంథం ద్వారా మనందరికీ కూడా బహిర్గతం పరిచి, సమయం వచ్చినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం సిలువలో మరణించి తప్పిపోయిన మనలందరినీ కూడా తన గూటికి చేర్చాలని, ఆయన యొక్క ఆధీనంలో, స్వాధీనంలో మనం ఉండాలని దేవుడు ఆశించాడు. ఓ ప్రశ్న అడుగుతున్నాను, నీవు తప్పిపోయిన నీవు మరలా ప్రభు దగ్గరికి వచ్చావా? లోకంలో ఇంకా తప్పిపోయే తిరుగుతున్నావా? ఆలోచనించే. యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించి తన అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తాన్ని నీ కోసం కార్చారు. ఎందుకోసం అంటే నిన్ను మరలా తన కౌగిట్లను తీసుకురావాలని. అలాంటి అనుభవంలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రం కాకుండా తోలివేయబడిన వాటిని మరలా తోలుకుని వచ్చానన్నాడు. అనేక సార్లు మనం సాతానికి అవకాశం ఇవ్వడం వలన, అవిశ్వాసులైన వారికి మన జీవితాలు అప్పగించడం వలన ఎక్కడెక్కడికో వారు మనల్ని తోలివేశారు. కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, మరలా మనం తోలుకుని వచ్చాడు. ఆయన తన స్వరాన్ని వినిపింపజేసి, తన మధురమైన మాటను ఆయన వినిపింపజేసి మనందరినీ కూడా తన యొక్క పరిధిలోనికి ఆయన మనల్ని తోలుకుని వచ్చాడు. అంత మాత్రం కాకుండా గాయాలు కట్టాడని లేఖనాలు సెలవిస్తుంది. ప్రపంచంలో చాలామంది మనుషులు గాయాలు చేసేవాళ్లే కానీ గాయాలు కట్టేవాళ్ళు కనబడటం లేదు కదా. అంటే గాయాలంటే నేను శరీరానికి తగిన గాయాల గురించి నేను మాట్లాడడం, జీవితానికి తగిలిన దెబ్బలు, మనస్సుకు తగిలిన దెబ్బలు ఏ ఒక్కరూ మాన్పలేరు, ఏ ఒక్కరూ వాటి కట్లు కట్టలేరు. శరీరానికి తగిలిన దెబ్బలకు చాలామంది కట్లు కట్టగలరేమో. హాస్పిటల్కి వెళ్తే రకరకాల పదార్థాలు దాని మీద ఉంచి కట్లు కట్టి మాన్పడానికి ప్రయత్నం చేస్తారేమో. కానీ హృదయానికి తగిలిన దెబ్బలు, జీవితానికి తగిలిన దెబ్బలు ఎవరు బాగు చేస్తారు? గాయపడిన నిన్నో తిరిగి తన యొక్క సంరక్షణలో ఉంచాలని, పోషించాలని కట్లు కట్టిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నకు బైబిల్ అనేకమైన ఆన్సర్లు ఇస్తూ ఉంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుంటే దొంగల చేతిలో చిక్కి కొరప్రాణంతో ఉన్నాడు. యాజకుడు ఆ మార్గంలో వెళ్ళాడు, కాపాడలేకపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, అతను కూడా స్పందించలేదు.
కానీ మంచి సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ పడిపోయిన వ్యక్తిని చూసి అతని గాయాలు కట్టాడని బైబిల్లో రాయబడింది. ఎందుకు అంటే కేవలం ప్రేమ ద్వారానే. వాస్తవానికి పడిపోయిన వ్యక్తి ఈ వ్యక్తిని ద్వేషించేవాడు, కానీ సమయం వచ్చినప్పుడు ద్వేషించబడిన వ్యక్తే ఆ వ్యక్తి గాయాలు కట్టడం చూసినప్పుడు ఎంత ప్రేమ, ఎంత ఔన్నత్యాన్ని అక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవుడు కూడా అలాంటి వాడే. అనేకసార్లు మన మూర్ఖత్వాన్ని బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి దేవుణ్ణి ద్వేషించాం. నువ్వు నాకు వద్దు అన్నా, నీ ప్రేమ నాకు వద్దు అన్నా, నీ రక్షణ నాకు అక్కర్లేదన్నా, అసలు నువ్వే లేవని కొంతమంది దేవుణ్ణి, ఆయన ఉనికినే ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటే, అలాంటి ద్వేషించబడిన దేవుడు మనలందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. మన గాయాలు కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన స్వాధీనంలోనే ఉండాలని ఆశిస్తున్నావా? ఆయన ఆధీనంలో, ఆయన పరిధిలోనే ఉండాలని కోరుతున్నావా? కీర్తనకారుడు అందుకని అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎంత చక్కని మాట. నా జీవితాలు ప్రభువుకు అప్పగించినప్పుడు తన మహిమతో మనల్ని నింపి తన మహిమ రాజ్య విస్తరణలో దేవుడు మనల్ని వాడుకుంటారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీవు మా కాపరిగా ఉండి తప్పిపోయిన మమ్మల్ని వెతికావు, గాయపడిన మమ్మల్ని గాయాలు కట్టావు, తోలివేయబడిన మమ్మల్ని మరలా తోలుకుని వచ్చావు నీ పరిధిలోనికి, నీ ఆధీనంలోనికి. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా మా ప్రియులు ఎంతమంది అయితే నీతో ఎడబాటులో ఉన్నారో అయ్యా, నీకు దగ్గరగా జీవించలేని దుస్థితిలో ఉన్నారో వారందరూ మీరు ముట్టండి, నీ వైపు ఆకర్షించండి. సమస్యలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. పరిష్కారం లేని సమస్యలు ఎదుర్కొంటున్న వారి జీవితంలో అద్భుతాలు చేయండి ప్రభువా. నీ మంచితనం వారి మీద కురుమరించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదలిచ్చి నీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరిని వాడుకునమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.